వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మన్నవరం రవిచంద్ర గారి పెద్ద అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. అమెరికాలో ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ టీంలో పనిచేస్తాడు. అక్కడ చురుగ్గా పనిచేస్తారు. వాళ్ళ సేవలను గుర్తించి మన ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు లోకేష్ గారు ఈరోజు ఎన్ఆర్ఐ టీడీపీలో కొన్ని పదవులు ఇవ్వడం జరిగింది. దాంట్లో మన బాబీకి తేజ్ బాబు మన ఏపీ ఎన్ఆర్టీ మిడ్ వెస్ట్ రీజనల్ కోఆర్డినేటర్గా పదవి రావటం ఈరోజు మా అందరికీ ఆనందంగా ఉంది. ఈరోజు కావలి గడ్డ మీద నుంచి అమెరికాలో కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కృషి చేస్తున్న బాబీకి మా కావలి పట్టణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ఘనంగా సత్కరించుకుంటున్నాం. కంగ్రాచులేషన్. దేవి నువ్వు కూడా రమ్మారా, నిలబడదురా. నువ్వు రానా ఇట్ట మన కావలిపట్నంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మన్నవ రవిచంద్ర గారి కుమారుడైనటువంటి మన్నవ తేజ్ బాబు గారికి ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారి సారథ్యంలో ఈరోజు తేజ్ బాబు గారు అక్కడ అమెరికాలో నివసించటం మరియు అక్కడ కూడా మన తెలుగుదేశం పార్టీ ఐక్యతని చాటి చెప్పటం, దాంట్లో చురుగ్గా పాల్గొనటం, ఆ దిశగా పయనిస్తున్న తేజ గారికి ఈ రోజు రీజనల్ కోఆర్డినేటర్ గా ఇవ్వటం అనేది, మిడ్ వెస్ట్ రీజనల్ కోఆర్డినేటర్ గా ఇవ్వటం అనేది ఎంతో అభినందనీయం. కావల్లో ఎక్కడో పుట్టి అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఈ రోజు అక్కడ మిడ్ వెస్ట్ రీజనల్ కోఆర్డినేటర్ గా రావటం అనేది ఎంతో అభినందనీయం. ఇది పార్టీకి ఎంతో కష్టపడి పనిచేసే వాళ్ళకి ఇట్లా ఈ పదవి అలంకరించడం అనేది గమనార్హం అని చెప్పని తెలియజేస్తూ ఇంకా తెలుగుదేశం పార్టీ ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా అందరినీ కోరుకుంటూ ఉన్నాము. ఈరోజు మన్నవ తేజ అమెరికాలో ఆయన నివసించడం జరుగుతూ ఉంది. వారి నాన్నగారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడరు, నాతో సమకాలికుడు అయినటువంటి ఆయన కుమారుడు కూడా అక్కడ తెలుగుదేశం ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి 12 రాష్ట్రాల్లో 5 కోఆర్డినేటర్లుగా నియమించడంలో మరి మన్నవ తేజాన్ని కూడా ఒక సభ్యునిగా చేయటం, ఈ ఆంధ్ర రాష్ట్రంలో కావలిలో మేమందరం తేజాని మేము ఇంకా ఎన్నో పదవులు ఆయన అలంకరించాలని భగవంతుడు సహకరిస్తే ఎన్ఆర్ఐ కోటాలో ఇక్కడ కావలి ఎమ్మెల్యేగా టికెట్ తెచ్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇక్కడికి వచ్చిన టీడీపీ అభిమానులకి, పాత్రికేయులకి అందరికీ నా నమస్కారాలు.
సో నాకు ఈ మధ్య ఏపీఎన్ఆర్టీ మిడ్ వెస్ట్ రీజనల్ కోఆర్డినేటర్గా అపాయింట్ చేశారు. సో దానికి అభిమానించడానికి అందరూ వచ్చి కృతజ్ఞతలు చెప్పడం బాగుంది. ఒకటి ఏంటంటే టీడీపీకి యుఎస్ నుంచి మేము ఒక టీం లాగా ఫామ్ అయ్యి చాలా పనులు చేసాం లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి. సో దాంట్లో భాగంగా కొంచెం కష్టపడిన వాళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళకి ఇంకొంచెం సపోర్టివ్గా మనకు యుఎస్ ఇతర దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐస్కి ఎటువంటి సహాయం కావాలన్నా ఏదైనా కావాలన్నా కానీ ఉపయోగపడటానికి ఈ రీజనల్ కోఆర్డినేటర్స్గా నియమించడం జరిగింది. మన చంద్రబాబు గారు, లోకేష్ గారు మరియు ఏపీఎన్ఆర్టీ చైర్మన్ రవి వేమూర్ గారు ఈ నెల మొదట్లో అనౌన్స్మెంట్ వచ్చింది. దాంట్లో నన్ను యుఎస్ మిడ్ వెస్ట్ రీజనల్ కోఆర్డినేటర్గా అపాయింట్ చేశారు. సో వాళ్ళకి నా కృతజ్ఞతలు. పైగా కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఇంకా ప్రోత్సహిస్తూ ఇంకా మంచి చేయాలని ఇది భాగంగా ఇది ఇవ్వడం జరిగింది. ఏంటంటే టీడీపీలో కష్టపడితే ఎలా ఉంటుంది అనే దానికి ఇదే నిదర్శనం. మనకి ఇక్కడే కాదు, యుఎస్లో మాతో పాటు వివిధ దేశాల్లో 600 పైగా కోఆర్డినేటర్లు దేశానికి కానీ లేకపోతే రీజనల్కి కానీ సిటీలకు కానీ వేశారు. వాళ్ళందరి బాధ్యత అలా ఏంటంటే ప్రభుత్వం తరపున ఏదైనా సమస్యలు కానీ లేకపోతే ఏదైనా సహాయం కావాలన్నా ఎన్ఆర్ఐస్కి వాళ్ళ అభ్యున్నతికి, వాళ్ళ పురోగతికి, వాళ్ళకి అక్కడ ఉన్న ప్రతిదానికి నిత్యం ఏ విధంగా ఉపయోగపడాలి, మన గవర్నమెంట్ ఎలా వాళ్ళకి సపోర్ట్ చేయగలదు అన్న ఉద్దేశంతో ఏపీఎన్ఆర్టీ సంస్థ స్థాపించడం జరిగింది. దాంట్లో ఈ కోఆర్డినేటర్స్ బాధ్యతల్లా ఏంటంటే ప్రభుత్వం ద్వారా ఎలాంటి సహాయం కావాలన్నా ఎన్ఆర్ఐస్కి వాళ్ళకి అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఈ కోఆర్డినేటర్స్ని రీచ్ అవుట్ అయితే వాళ్ళకి కావాల్సిన సహాయం కానీ లేకపోతే సపోర్ట్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ చేసిన పనికి నమ్మకంతో మంచిగా అందరికీ ఇవ్వడం జరిగింది. అందులో అందరూ వాలంటీర్గా చేసిందే. ఇవి కూడా మోర్ వాలంటీర్ వర్క్ అయిపోయాను. చేస్తున్న వాళ్ళని రికగ్నైజ్ చేసి ఇవ్వడం జరిగింది. అందరూ మా మీద ఉంచిన నమ్మకానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా మరియు ఇంకా గట్టిగా రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి పార్టీకి చంద్రబాబు గారికి, లోకేష్ బాబు గారికి మంచి పేరు తీసుకొస్తామని ఈ విధంగా హామీ ఇస్తాను.